ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పాలచూరు గ్రామం నందు జిల్లా ఉపాధ్యక్షులు ఎద్దల నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారాన్ని ప్రారంభించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాల్లో అభివృద్ధి శూన్యమని, ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయకేతనం ఎగరేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒక్కొక్కటి సైకిల్ ఒక్కొక్కటి టౌన్ 4 నెంబర్ వస్తుంది. దానికి నెలకి 1500 రూపాయలు. ఇదే మీకు నెలకు 1500 రూపాయలు సరే కానీ గవర్నమెంట్ వస్తే 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. ఆర్టీసీ బస్ ఫ్రీ. గవర్నమెంట్ వచ్చేది మంది చెప్పు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, అరాచక పరిపాలనని అంతమొందించేదానికి గాను కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏర్పడి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడిని సీఎం చేసుకోవడానికి కానీ, మూడోసారి నరేంద్ర మోడీ గారిని కేంద్రంలో ప్రధానమంత్రిని చేసుకుంటే అక్కడ వచ్చే ఫండ్స్ కావచ్చు. ఈ డబుల్ ఇంజిన్ సర్కారుతో రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో జరిగిన పరిపాలనలో అభివృద్ధి జరగలేదు. అట్లాంటి గవర్నమెంట్ని పడదోసి చంద్రబాబు గవర్నమెంట్ ఏర్పడితే అభివృద్ధిలో అత్యున్నతమైన స్థితిలో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎలా ఉంది ప్రచారంలో ఇప్పుడు మీకు ఆలోచన ఏ విధంగా ఉంది? ప్రచారంలో ప్రజల స్పందన అద్భుతంగా ఉంది. వన్ సైడ్గా ఉన్నారు. ఎక్కడికి పోయినా గత గవర్నమెంట్లో జరిగిన అభివృద్ధి లేని కారణం చేత ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడెప్పుడు ఎన్డీఏ కూటమికి ఓటేద్దామని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా సూపర్ 6కి ఎక్కువ ఖర్చు అవుతుంది. అదేవిధంగా అంత డబ్బు ఎక్కడ తెస్తారు అంటున్నారు. అంటే సూపర్ 6 పథకాలకు కావాల్సినటువంటి నిధులు ఈ రాష్ట్రంలో అభివృద్ధి దానికి కారణం. ఈ రాష్ట్రంలో కావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పూర్తిగా ఇక్కడ అభివృద్ధికి ఎంత డబ్బులు అయితే కావాలనో అంత డబ్బులు కేంద్రం ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ కారణం చేత ఎక్కడా నిధుల కొరత రాదు, ఏర్పడదు.